ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జవాన్ తర్వాత ఇండియాలో 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఏదంటే రేసులో 3 సినిమాలు నిలిచాయి. ఈ మూడింట్లో ఒక్కటి 1000 కోట్లు మార్కు చేరలేదు. మరి 2024లో అయినా 1000 కోట్లు తీసుకొచ్చే సినిమా వస్తుందా? ఏ సినిమాకు ఆ ఛాన్స్ ఉంది? హావ్ లుక్. ఒకప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేస్తే చాలా గొప్ప. ఈ మధ్య కాలంలో 1000 కోట్లు అనే మాట విన్న తర్వాత 100 కోట్లు చాలా చిన్నదిగా కనిపిస్తోంది. ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ వస్తుందంటే 1000 కోట్లు తీసుకొస్తుందా అన్న చర్చ జరుగుతోంది. RRR, KGF 2, జవాన్, పఠాన్ మాదిరి 1000 కోట్ల క్లబ్ లో చేరే సినిమా ఏది అంటూ లెక్కలేసుకుంటున్నారు. కరోనా తర్వాత వచ్చిన సినిమాల్లో RRR, KGF 2, జవాన్, పఠాన్ 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. పఠాన్, జవాన్ తర్వాత షారుఖ్ నటించిన డంకీ కూడా 1000 కోట్ల మార్కు దాటుతుందని భావించారు. ఒకే ఏడాది 3,000 కోట్ల హ్యాట్రిక్ కు డంకీ అడ్డుపడింది. పీకే, మున్నాభాయ్, MBBS వంటి అద్భుతమైన సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ ఈసారి ఎంచుకున్న కథలో స్టాండర్డ్ తగ్గడంతో 1000 కోట్ల మార్కు దాటలేకపోయింది. 1000 కోట్లు తీసుకొస్తుంది అనుకున్న డంకీ 450 కోట్ల దగ్గర ఆగిపోతే యానిమల్ 900 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. యానిమల్ స్పీడ్ చూసి 1000 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ అనుకుంటే సలార్ డంకీ రావడంతో యానిమల్ 1000 కోట్లకు గండిపడింది. సలార్ 650 కోట్ల మార్కు దాటినా మహా అయితే 700 కోట్ల దగ్గర ఆగిపోనుంది. ఎంత కలెక్ట్ చేసినా సంక్రాంతి సినిమాలు వచ్చే వరకే. సలార్ సంగతి ఎలా ఉన్నా కాస్తో గొప్పో కల్కికి 1000 కోట్ల ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఇండియాకే పరిమితమైన ప్రభాస్ కల్కితో పాన్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. సినిమా బడ్జెట్ 600 కోట్లు అవుతోందని లెక్కలు చెప్తూ ఉంటే 1000 కోట్లు కల్కికి చాలా అవసరం. RRR తో పాన్ ఇండియా వరల్డ్ ఇమేజ్ అందుకున్న తారక్, రామ్ చరణ్, పుష్ప 2 తో బన్నీ కూడా 1000 కోట్లను టార్గెట్ చేశారు. మరి రాజమౌళి లేకుండా దేవరతో ఎన్టీఆర్, గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ ఈ ఫీట్ అందుకోవడం అంత ఈజీ కాదు. పుష్పతో బన్నీ 400 కోట్లు కూడా దాటకపోయినా పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ అయిన ప్రతి భాషలో హిట్ అయిన పుష్ప 360 కోట్లు రాబట్టింది. అయితే KGF 2 లా పుష్ప 2 పై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటిని రీచ్ అయితే బన్నీ 1000 కోట్ల హీరో అనిపించుకుంటాడు. 1000 కోట్ల మార్కు చేరాలంటే హిందీలో భారీ వసూలు రావాలి. సౌత్ లో 1-2 భాషల్లో కలెక్షన్స్ బాగున్నా 1000 కోట్లు రావడం కష్టమే. ముఖ్యంగా పాన్ ఇండియా క్రేజ్ ఉన్న మూవీస్ కి 1000 కోట్ల ఛాన్స్